హాయ్ నేను సతీష్. లైవ్ చూస్తే అసలు అగ్ని పరీక్షలో మనం క్వాలిఫై అయిపోయాం కదా, అంటే బిగ్ బాస్ గెలిచేసినట్టే అని ఫీల్ అయిపోతున్నట్టుంది కామనర్స్ కేటగిరీలో వచ్చిన వాళ్ళు. నేను ఎప్పటికీ చాలా 2-3 సందర్భాల్లో చెప్పే కదా, వీళ్ళకి అసలైన అగ్ని పరీక్ష ఇప్పుడు హౌస్లోకి వచ్చాక ఓనర్స్ అని చెప్పి లగ్జరీ లైఫ్ ఇచ్చి ఈ ఫెసిలిటీస్ అన్ని ఇచ్చాడు కనుక ఇప్పుడుంది వీళ్ళకి అసలైన అగ్ని పరీక్ష. కామనర్స్కి అధికారం ఇస్తే ఎట్లా చెలాయిస్తారు, ఎలా హ్యాండిల్ చేస్తారు అని, దీనివల్ల ఖచ్చితంగా వీళ్ళే బిస్కెట్ అయిపోతారు. ఆ సెలబ్రిటీస్కే పనులన్నీ అప్పచెబుతున్నా సరే వాళ్ళకే పాజిటివిటీ వస్తుంది, వాళ్ళకే పాజిటివ్ మంచి జరిగి ఆడియన్స్తో మంచి కనెక్షన్ వస్తుందని మాదిరిగా ఎగ్జాక్ట్గా అదే జరుగుతూ ఉంది. అసలు లైవ్ ఈరోజు చూస్తే ఆ ఎగ్గ గురించి, ఒకే ఒక గుడ్డు గురించి, ఆ కోడిగుడ్డు మీద ఈకల పీకడం అంటారు కదా, అట్లా పీక్కుంటూ ఇమ్మెచ్యూర్ పీపుల్ అంతా వచ్చారా ఈ కామన్ మ్యాన్ కేటగిరీలో అనేది ఎవరికైనా అర్థమైపోద్ది. ఒక గుడ్డు గురించి, తిన్నదో గుడ్డే కదా, వీళ్ళ ఆపర్చునిటీ ఏం తినేయలేదు కదా. ఇప్పుడు ఒక సీజన్లో సన్నీ కేక్ తినేసాడు, అందరూ ఏదో అయిపోద్ది అనుకున్నారు. ఆ ఉన్న కాస్త ఆ ఉన్న టైంలో కూడా నవ్వుకున్నారు అందరూ. అరే ఏంద్ర ఇలా తినేసో ఏమవుతుంది అంత అనుకుని ఏదో అవుద్ది అనుకుంటే మొత్తానికి వీకెండ్ వచ్చేసరికి ఏమైంది, నాగార్జున వచ్చి అప్రిషియేట్ చేసి తినాల్సిన వాడు తిన్నాం, దానివల్ల ఇదేదని చెప్పి ఆయనకు ఒక అప్రిషియేషన్ చేయడం, కానీ అంత మంచిగా పాజిటివిటీ వచ్చింది ఆయనకి. సో బట్ ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఆపర్చునిటీ ఏం తినేలేదు కదా ఈ అమ్మాయి సంజన. ఎగ్ గుడ్డే కదా, గోల్డ్ కాదు కదా అంటుంది. నిజంగా నేను కూడా ఏమనుకున్నట్టే గట్టిగా చెబితే గొడవలు అయిపోతే నవ్విన వదిలేస్తారు, 1-2 సార్లు అడుగుతారు అనుకున్నాను. ఆవిడ అంతలా చెబుతున్నా సరే, ఆకలేసింది తినేసానని చెబుతున్నా సరే, ఫస్ట్ అయితే ఫన్ మోడ్లో పిచ్చ లైట్ తీసుకుంటారు అనుకుంటారు. ఆవిడ అనుకోవడం ఏంటి, ఎవరైనా అడిగా అనుకుంటారు. వాస్తవానికి ఆవిడ వేరే వాళ్ళ ఫుడ్ అది తినడం అయితే ఇప్పుడు రాంగే కాదనట్లే. ఎగ్ కావచ్చు ఇంకేది కావచ్చు తినకూడదు. ఓకే ఆకలేసింది, టెంప్ట్ అయ్యాను, తినేసాను అని చెబుతా ఉంది. చెప్పిన తర్వాత కూడా సారీ చెబుతానన్న తర్వాత కూడా ఏంద్ర నాయన రంకిలు వేసేస్తా, ఒక్కొక్కరు కాకుల్లో పొడుచుకు తినేస్తారంటారు కదా, అట్లా చేస్తూ ఉన్నారే. ఆవిడ మీద కసితో కోపంతో రగిలిపోతున్నారు తప్ప ఎగ్ గురించి ఇంత పంచాయితీయా, ఎంతలుల్లా, ఎవరైనా అంత చేస్తారా? కనీసం ఆలోచించాలి కదా. గుడ్డే కదా, గోల్డ్ కాదు కదా. 1 కేజీ బంగారం తినేసినట్టు, వీళ్ళ అవకాశాలు ఆపర్చునిటీ అంతా ఆవిడ తినేసినట్టు మామూలుగా కాదు. ఇంకా ఇప్పుడు వాస్తవానికి నిన్న ఒక ఎగ్జాంపుల్ చెబుతా. నిన్నేం జరిగిందండి, అదే కిచెన్లో ఆ తనుజ వచ్చి ఒక అరటిపండు దాచింది, ఇలా కూర్చొని బ్యాక్ సైడ్ పెట్టుకుంటే ఎమ్మెన్యేలు రీతి వచ్చి చక్కగా భరణి కోఆపరేషన్లో నవ్వుకుంటూ ఎంజాయ్ చేస్తా అటు తిరిగి ఇటు తిరిగి దాగుడు మూతలు ఆడుకుంటూ ఒకరు అడ్డగా ఉంటే ఇలా ఇలా అనుకుని తిన్నారా లేదా? సో ఇప్పుడు అంటే వాళ్ళు అరటిపండు తింటే ఫన్ను, అరటిపండు తింటే కామెడీ, అరటిపండు తింటే ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఎగ్ తింటే తప్పు, దొంగతనం, నేరం, ఘోరం. ఎలా చేసేస్తావు, ఎలా తినేస్తావు అంటే నాకు తెలియగలుగుతున్న ఆడియన్స్ ఏమన్నా పిచ్చోళ్ళారా నాయన, పిచ్చోళ్ళ ఆడియన్స్. మీరు తిన్నదేమో నిన్న అరటిపండు కామెడీ, ఈరోజేమో దాన్ని సీరియస్ ఇష్యూ చేసేసి అంటే ఆడియన్స్ చూడరనుకుంటారా? ఇప్పుడు రీతు చౌదరి వచ్చి క్లాస్ పీకేస్తుంది ఆవిడకి, తనుజకు కూడా. ఎందుకు ఇట్లా ఏం చేస్తారు, అదేంటి ఏదేంటి ఇలా ఎలా తినేస్తారన్న మాదిరిగా. నిన్న మరి మీరు అరటిపండు తినేటప్పుడు చాలా ఎంజాయ్ చేస్తూ ఫన్ మోడ్లో కామెడీగా తీసుకుని, ఈరోజు ఆవిడ ఎగ్ తింటే దాన్ని సీరియస్ ఇష్యూస్ చేసేసి, అంటే మీరు తింటే సమ్మగా ఉంటుంది, ఈవిడ తింటే ఏంటి దారుణం, ఏంటి దొంగతనం, ఎట్లా తినేస్తారు చెప్పాలి కదా. తనుజ నువ్వేనా చెప్పాలి కదా. క్లాస్ స్పీకేషన్ చాలా విడ్డూరంగా అనిపించింది. మెయిన్ అసలు ఒక్కరికి కూడా అక్కడ దేనికి ఎంత రియాక్ట్ అవ్వాలో, అక్కడ సిచ్యువేషన్ ఎంత డిమాండ్ చేస్తుంది, మన యాక్షన్ రియాక్షన్ ఎంత అవసరం, మనం బిగ్ బాస్ హౌస్లో ఆడియన్స్ ముందు కొన్ని కోట్ల మంది చూసే దగ్గర ఉన్నాము అనే సెన్స్ ఒక్కరికైనా పనిచేస్తుంది అనుకుంటే ఒక్కరికి పని చేయదు. మెయిన్ కామన్ మ్యాన్ కేటగిరీ నుంచి వచ్చిన వాళ్ళకి ఒక్కరికి 1% కూడా పని చేయట్లేదే. రోజు చక్కగా నెయ్యి ఆమ్లెట్లు, మసాలా ఆమ్లెట్లు ఇవన్నీ తింటా ఉన్నారు కదా, రకరకాల ఆమ్లెట్లు. మరి ఇంకా బుర్రైన వాడతారంటే వాడరే. ఎంత రియాక్షన్ అంటే ఆ సంజన ఏంటి, ఒక ఎగ్ తినింది చెప్పింది, సరే ఫస్ట్ అయితే ఏదో 1-2 సార్లు అడుగుతారు, లైట్ తీసుకుంటారు, కామెడీ అయిపోద్ది అనుకున్నాను. బట్ ఎంత గొడవ అయిపోద్ది, ఎంత సీరియస్ అయిపోద్ది అనుకోలేదు. సరే నేను కూడా పర్మిషన్ తీసుకుని వచ్చి అక్కడికి వచ్చి సారీ చెబుతానన్నా సరే అసలు ఎంత పెద్ద లొల్లి అంటే, సరే నేను దొరికిపోయాను ఇంత అవుతుంది అనుకోలేదన్నా సరే ఆ మనిషి ప్రియ వీళ్ళ రియాక్షన్, ఆ శ్రీజ కావచ్చు, ఆర్మీ మ్యాన్ కావచ్చు, ఒక మాస్క్ మ్యాన్ ఈ పర్టికులర్ ఇన్సిడెంట్లో ఈ సీన్లో తప్ప మిగతా అందరి రియాక్షన్స్ చూస్తే బాబోయ్ మామూలుగా లేదు. అసలు ఎవరు ఏంటి అనేది కూడా 2 రోజులకే, నిండా 3 రోజులకి ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది. వీళ్ళ ఆట ఎట్లా ఉంటుంది, ఎంత ఫసక్ అయిపోతారు అనేది కూడా అర్థమైపోతూ ఉంది. ఎందుకంటే ఆ మనిషి అయితే సారీ నేను తినేసాను దొరికిపోయాను అని ఆ అమ్మాయి సంజన చెబుతూ ఉంటే, మళ్ళీ ఇలా ప్రతిసారి ఇలా చేసేస్తే ఎలా? ఇది క్షమించడానికి నేరం. అసలు ఆ కోపం ఎందుకు, ఆ మనీష్కి అంత ఫ్రస్ట్రేషన్ ఎందుకు, ఎందుకు అంత అవసరమా? అసలు ఏమంటాడు, బయట ఏం జరుగుతుందో నాకు అనవసరం కానీ అని అంటాడు. బయట ఇది మ్యాటర్. ఇప్పుడు బయట మీరు హౌస్లో ఏం జరుగుతున్న దానికి ఆ బయట ఏం జరుగుతుంది అనేదే మీకు అవసరం, ఆడియన్స్కి అవసరం, అంత అవసరం. ఇప్పుడు ఇంత కష్టపడి వచ్చాం బిగ్ బాస్, ఒక ఆపర్చునిటీ అది తెచ్చుకోవాలి, ఎలాగైనా అవకాశం దక్కించుకోవాలని అందరూ విలవెల్లి ఆడిపోయి అగ్ని పరీక్షలు ఉండేటప్పుడు బయట ఏమో పిఆర్లు పెట్టుకుని చాలామంది అందరూ కూడా పెట్టుకున్నారు, మ్యాక్సిమం ట్రై చేస్తారు. ఇప్పుడు ఉన్న హౌస్మేట్స్ అందరూ కూడా ఓట్లు వేయించుకుని రకరకాల విన్యాలు చేసి సరే ప్రయత్నాలు చేస్తారు, హౌస్లోకి అడుగుపెట్టి. ఇప్పుడు బయట ఏం జరుగుతుందో నాకు అనవసరం అంటే, మీ యాక్షన్కి బయట నుంచి వచ్చే రియాక్షన్, మీ జాతకాలన్నీ ఇప్పుడు బయటే ఉన్నాయి, అలాంటిది బయట ఏం జరుగుతుందో నాకు అనవసరం అని చెప్పేసి
నేనేమనుకున్నట్టు వాస్తవానికి ఈ మనీష్ మర్యాద చాలా డిగ్నిఫైడ్గా ఉంటూ ఇండివిజువల్గా మెచ్యూర్డ్గా గేమ్ ఆడతాడు. దేనికి ఎంత రియాక్ట్ అవ్వాలో, అసలు దేనికి రియాక్ట్ అవ్వాలో వద్దో క్యాలిక్యులేషన్స్తో ఒక అంచనాతో మంచిగా ఒక రిజర్వ్డ్గా ఉంటూ గేమ్ వెళ్తాడంటే ఆ మందలో మంద అయిపోయినట్టుగా ఒక గొర్రె ఏం చేస్తే ఆ గొర్రె వెనకన ఫాలో అయిపోయినట్టుగా అసలు ఎందుకు అంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నాడో తెలియదు. చిన్న చిన్న విషయాలకి దేనికి అక్కడ ఆ ఎగ్ కోసం అంత రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఉందా లేదా, లైట్ తీసుకోవాలా వద్దు, ఏమీ లేకుండా ఆ రాము మీద కూడా అట్లాగే రాముకి వచ్చి నువ్వు ఎగ్గతిన్నావు కదంటే లేదు నాకు తెలియదు అని సార్ మీకైతే పర్మిషన్ కట్ట లోపలికి ఎంటర్ చేయడు ఎలా చేయమనేటప్పుడు కాదన్నా ఒకరు తినుంటే అందరికీ అనడం కరెక్ట్ కాదని అంటే లేదు నువ్వే చేసావు మీకే తెలుసు. ఆయన కూడా బ్లేమ్ చేసేస్తూ ఉంటాడే మాట్లాడితే. ఆయన ఒక్కళ్ళు చేసుంటే వాళ్ళని అడగవచ్చు కదా, ఎవరో తెలుసుకోవచ్చు కదా, కనుక్కోవచ్చు కదా, అందరికీ అది నీడ్ కదా, వాటర్ కోసం రావాలి, ప్లేట్స్ కడిగేదానికి రావాలి, ఇవన్నీ చెబుతున్నా సరే వినడు. పైగా తర్వాత సంజన వచ్చి ఆయనకి చెప్పడంతో ఆయన చెబితే కదా నీకు తెలుసు కదా అంటే సంజన తిన్నది అనే విషయం నీకు తెలుసు కదా మరి ఎందుకు చెప్పలే అంటే సార్ ఇక్కడ ఏదో నేరం జరిగిందని ఎవరైనా చెప్పబోతే నీకు తెలిసే జరిగింది కదా, నువ్వు చూసే జరిగావు కదా, లేకపోతే నువ్వే చేయించావు కదా, నువ్వు కూడా ఎందుకు చెప్పలేదు ముందెందుకు చెప్పలేదు అని మళ్ళీ ఆయన్ని బ్లేమ్ చేయడు. ఇది చెప్పినోడు కూడా చెప్పడు. చాలామంది అట్లా జరిగిద్ది అని మాదిరిగా అలా ఉంది ఇక్కడ. ఆయన అది కాదన్న ఎవరు చేస్తే ఎవరు తింటే వాళ్ళని అడగచ్చు కదంటే ఆయన కూడా బ్లేమ్ చేస్తూ ఉంటాడు. పైగా మళ్ళీ మనీష్ మరి అది ఫీల్ అయిపోయి ముగ్గురు కలిసి నా మీదకి వచ్చారు అని అంతా హట్ అయిపోతుంటే మరి 14 మంది ఆవిడ మీదకి వెళ్ళారు, మరి ఆవిడేమవ్వాలి ఇప్పుడు? నిన్నంటే సరే వాష్రూమ్ విషయంలో ఆవిడతో తప్పు ఉంది, ఈగోకి వెళ్ళింది, కావాలని కంటెంట్ కోసం సీన్ క్రియేట్ చేసింది, ఎవరేం చేస్తారు అన్నట్టు ఉంది. బట్ ఈరోజు ఆ ఎగ్ కోసం అంత లుల్లి అవసరమా? ఇక దమ్ము శ్రీజ గురించి చెప్పాలి. ఈ వాయిస్ వింటే నిన్నటి వరకు డబ్బారేకులు రాని ఇప్పుడు కర్ణ కఠోరంగా కంపరంగా ఇరిటేటింగ్కి బ్రాండ్ అంబాసిడర్ కేర్ ఆఫ్ అడ్రస్ అన్నట్టు ఉంది. నో రిప్పితే ఫుటేజ్ అంటుంది. ఫుటేజ్ కోసం సంజన చేయడం కాదు, మీరే ఎగ్ కోసం ఎంత సీన్ క్రియేట్ చేసేసి ఫుటేజ్ అంతా మీరు చేస్తూ ఉన్నారు. పైగా శ్రీజ అంటది ఒక ఎగ్ కోసం ఇంత చేస్తారా అని మీరు అనొద్దు, సింపతి కార్డు కోసం అంట. ఒక ఎగ్ కోసం నువ్వు ఎందుకమ్మా అంత సీన్ క్రియేట్ చేయాలి? ఒక నిజంగా మెచ్యూరిటీ ఉండుంటే నేను ఊరికి అలా స్టార్టింగ్లో ఇమ్మెచ్యూరిటీ పీపుల్ అనేది ఒక ఎగ్ కోసం అనేటప్పుడు వదిలేయచ్చు కదా, లైట్ తీసుకోవాలి కదా. ఆవిడకి మళ్ళీ ఫుటేజ్ అని చెప్పేసి అంతా ఈవిడే మళ్ళీ అంట సంజన అంటే నన్ను టార్గెట్ చేస్తున్నారు అని పోట్రే చేస్తున్నారంట. సో అక్కడ హౌస్ హార్మోని పాడు చేస్తున్నారు, ఫుటేజ్ చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు, ఇవన్నీ క్రియేట్ చేస్తున్నది ఈవిడ. గోరంతను కొండంత చేసేసి శ్రీజ ఈ ఫుటేజ్ కోసం హడావిడి చేసేసి నిన్న కూడా నామినేషన్ పాయింట్ చెప్పండి ఎంత సోదు పాయింట్లు అవి ఎవరో మెసేజ్ పెట్టారు, శ్రీజ పెట్టినవి సొల్లు పాయింట్ అండి. సొల్లు కాదు బ్రదర్, సొల్లున్నరకే సొల్లున్నారా అంత సొల్లు పాయింట్లతో నామినేట్ చేసింది కాకుండా హౌస్ హార్మోని పాడు చేస్తున్నారు, గొడవలు చేస్తున్నారు. ఇక్కడ పాపం సరే అయ్యింది. ఆవిడ వచ్చి ఏం పేరు అప్పుడు సంజన సరే ఎగ్గ నేనే తిన్నాను సారీ ఆగండి మీరు సారీ చెప్పడం కాదు, మీరు తినేటప్పుడు ఎవరైనా చూసారా, ఎవరైనా స్పాట్లో ఉన్నారా, ఎవరికైనా తెలుసా? ఇంకా చెప్పండి. కోడిగుడ్డు మీద ఏకల బీగుతో హౌస్ హార్మోని మరింత చేసి ఓకే అయింది కదా, తిన్నారు కదా, ఓకే ఫైనల్గా సారీ చెప్పేశారు కదా, క్లోజ్ అంటే బాగుండు. కానీ ఆగండి, మీరు సారీ మధ్యలో ఆపండి, పాజులో పెట్టండి. ఇప్పుడు నేను మళ్ళీ ఇక్కడ కోడిగుడ్డు మీద ఏకల పీకుతాను, ఆ తర్వాత మీరు చెబుతారు. కానీ మళ్ళీ హడావిడి చేస్తూ గొడవలు చేస్తూ సీన్ క్రియేట్ చేస్తూ ఫుటేజ్ కోసం పరిధి పెంచిపోతున్న ఆవిడ గురించి మళ్ళీ ఫుటేజ్ రాని అనడం విచిత్రంగా ఉంది, కంపరంగా ఉంది. అయితే సంజన నీతో అసలు నేను మాట్లాడను, నువ్వు అసలు మాట్లాడుకు, నీ లెవెల్ ఆఫ్ హార్ష్నెస్ వెరీ హార్ష్గా ఉంది అంటే మీలాంటి వాళ్ళు అని కూడా ఒక పదం వాడింది. ఏంటి మీలాంటి వాళ్ళు ఏంటి ఐఎమ్ శ్రీజ్ అని మీలాంటి వాళ్ళతో నేను మాట్లాడంటే మీలాంటి వాళ్ళు ఏంటి ఎందుకన్నా చెప్పనేటప్పుడు ఆవిడ చాలా హార్ష్గా మాట్లాడేస్తుంది. పైగా ఎవడి సింపతి క్రియేట్ చేస్తుంది, ఆవిడని టార్గెట్ చేశారు ఈరోజు 14 మంది. ఎవడైనా ఒక గుడ్డు కోసం ఎగబడతారా, గొడవ పడతారా, అంత లొల్లి అంత పంచాయతీ చేస్తారా? మళ్ళీ ఏమో ఒక్క ఎగ్గ కోసం అని సింపతి క్రియేట్ చేయకండి అంట, కనీసం ఉండాలి కదా. సో అక్కడ మళ్ళీ అంతలా రచ్చ చేసి ఫుటేజ్ ఇప్పుడు ఆమె దగ్గరికి వెళ్ళి మీరు గుడ్డి తిన్నారు కక్కేయండి చేసేయండి, బయటికి తెచ్చేయండి, కడుపులోంచి నీళ్ళు గింజుకోవడం గిలగల్లాడిపోవడం అరవడం కాదు. ఆవిడ గురించి వీళ్ళు బ్యాచ్లుగా కూర్చొని ఆ మాట్లాడడం ఇదే ఫుటేజ్. ఆ ఎమ్మెల్యేలు కూడా మేడం ఎందుకు మేడం వాళ్ళతో చాలా హార్ష్గా అనేస్తున్నారు, చాలా పర్సనల్గా తీసుకుంటున్నారు, ఏది పడితే దాన్ని వేస్తాను, నేను హట్ అవుతాను, నేను ఆ ఇంట్లో కూడా వెళ్ళదలుచుకోవట్లా, నాకు ఇప్పుడు ఎందుకు పర్మిషన్ తీసుకుని వెళ్ళాల్సిన పని ఏంటి, నేను ఫుడ్డీని నేను తినకూడదు అనుకున్నాను, మరి కంట్రోల్ చేసుకొని ఇవన్నీ చెబుతూ ఉంటే మళ్ళీ ఆయన దగ్గరికి వచ్చి సృష్టి వర్మ, ఈ శ్రీజ, ఈ ప్రియ, మనీష్ వీళ్ళందరూ నువ్వెందుకు మాట్లాడుతాను, ఆవిడకి ఎందుకు కంటెంట్ ఇచ్చేస్తాను, ఆవిడ కావాలని ఫుటేజ్ ఇచ్చేస్తాను అంటే ఆవిడని పూర్తిగా అవాయిడ్ చేసి మన 14 మంది ఒకటే ఆవిడ ఒకటే సంజన అని చెప్పేసి ఆవిడని పూర్తిగా భుజాల మీద పెట్టుకుని విన్నర్ చేసేంత వరకు ఆవిడని కంప్లీట్గా ఎలాన్గా వదిలేయలేము. ఇది వాళ్ళ స్ట్రాటజీ లాగా ఉంది. లేకపోతే ఎంత రచ్చ అంటే ఇప్పుడు వాస్తవానికి ఏంటి, ఇలాంటి ఫుడ్ ఎవరైనా తిన్నారంటే వీకెండ్ వస్తారు, నాగార్జున వీడియో చూపిస్తారు, అందరూ అప్పుడు ఎంత పెంట చేసుకునే వాళ్ళందరూ కూడా అప్పుడు నవ్వుకుంటారు, అరే ఇంత కామెడీకి అయింది, మేము ఎంత రియాక్ట్ అయ్యామా, ఇంత సిల్లీ విషయానికి ఎంత చించుకున్నామా అని. కానీ ఎంత సీరియస్ చేశారంటే మళ్ళీ ఇక్కడ ఆ భరణి తనూజ వాళ్ళ మీద కూడా
అరే మేము చూడలేదు, మాకు తెలియలేదు, మమ్మల్ని ఇన్వాల్వ్ చేయకండి అన్న మాదిరిగా. వాస్తవానికి తర్వాత ప్రియా యారగెన్స్ కూడా చెప్పాలి. ఇప్పుడు దమ్ము శ్రీజ మనీష్ మర్యాద అయింది కదా, ప్రియా భరణికి తెలిసిన విషయం తర్వాత చెప్పాడు, దాని గురించి కూడా చెబుదు. సరే ప్రియ ఎంత యారగన్సీ, ఎంత హెడ్ స్ట్రాంగ్తో మాట్లాడుతుంది అంటే, ఎవసంతా నాదే, నాకే రాశాడు బిగ్ బాస్, నేను పర్మనెంట్ ఓనర్, 105 రోజులు నేను ఓనర్ ప్లేస్లో ఉంటా, మీరు సేవలు చేయాల్సిందే, మీరు వంటలు చేయాల్సిందే, మీరు పనులు చేయాల్సిందే, మేము చేయించుకోవాల్సిందే, మాకేమో కప్పించి పంపించేస్తారు. అద్భుతంగా మీరు వంటలు చేయించుకుని తిన్నారు, అద్భుతంగా పనులు చేయించుకున్నారు, చక్కగా ఓనరిజం బ్రహ్మాండంగా బాసిజం చూపించడం మాదిరిగా ఫీల్ అయిపోతున్నట్టు ఉంది ఆవిడ. అంత అమాయకంగా కనిపిస్తూ ఉంది, ఆ యారగెన్సీలో అమాయకత్వమే కనబడుతుంది, తెలివి తక్కువదనమే కనిపిస్తూ ఉంది. కనీసం ఆలోచించాలి కదా, మనం దేనికి ఎంత రియాక్ట్ అవుతున్నామనే. ఎగ్గ తినేస్తారా, మేము పళ్ళు ఇస్తాను, ఆవేస్తాను. బిగ్ బాస్ నేను ఓనర్ ప్లేస్లో పెట్టాడు, నీకు అంత ఫుడ్ ఇస్తాడు, మీరు ఇంప్రెస్ చేయండి, తీసుకోండి, తినండి అని ఇస్తున్నారు. ఇదే 105 రోజులు నడవదు, జస్ట్ ఒక వారం రోజులు పడితే ప్రస్తుతానికి ఉంచితే బెటర్. ఇంకా వీళ్ళు ఏంటి అనేది రోజు రోజుకి ఓపెన్ అవుతుంది, బరస్ట్ అవుతూ ఉంటారో తెలుస్తూ ఉంటుంది సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేస్తారని. ఆ ప్రియా ఏకంగా హ్యూమిలేటివ్ అంట, పెద్ద పెద్ద పదాలు వాడిస్తుంది. ఏంటి ఎగ్గ తినడం అంత హ్యూమిలేటివా? ఆ భరణి ఆ తర్వాత చెబుతున్నాడు అంత అయిపోయి, అది కాదండి ఆవిడ తింటాననింది, ఆకలేస్తుంది తింటానంటే, ఓకే అని నేను చూసి చూడడం పర్మిషన్ ఇచ్చిన మాదిరిగా అయిపోయాను, కమిట్ అయిపోయాను, తర్వాత ఇంత లొల్లు వేసరికి చెప్పలేకపోయాను అని చెబుతూ ఉంటే, ఓకే మీకు నచ్చినట్టు చేసుకుని మనీష్ అంత ఇరిటేట్ అయిపోతాడంటే బాబు, ప్రతిదానికి అంత ఫ్రస్ట్రేషన్, అంత ఇరిటేట్. ఇక్కడ ప్రియా రియాక్షన్ చూడాలండి బాబాయ్, వెరీ రాంగ్, వెరీ బ్యాడ్, వెరీ సాడ్, చండాలు. అసలు మేము ఎన్నో మీకు ఇస్తున్నాం కానీ చెప్పకుండా తినడం వెరీ వెరీ సాడ్, వెరీ వెరీ బ్యాడ్. ఈ బిహేవియర్ అమ్మా ఆడియన్స్ దృష్టిలో వెరీ వెరీ బ్యాడ్, వెరీ వెరీ సాడ్. అంత అవసరమా? ఆర్మీ మ్యాన్ పవన్ కళ్యాణ్ మంచి ప్రొఫెషన్ నుంచి వచ్చాడు, ఒక రెస్పెక్ట్ ఉండేది. సరే ఇతడు ఈ సోల్జర్స్ ఎప్పుడు రాలేదు కదా, వస్తే బాగుంటుందని మనమేదో అంచనాలు పెట్టుకుంటే తుస్సు అనిపించేస్తున్నాడు ఈయన. ఎట్లా ఉందంటే ఆయన చెప్పే విధానం కూడా ఆ సంజనాకి ఏదో పర్సనల్ వార్నింగ్లు ఇచ్చేస్తున్నట్టుగా బెదిరించేస్తాడు ఏంది ఆయన. లైవ్ చూస్తే అర్థమైతే ఉంది. ఎట్లా ఉందంటే అక్కడ హార్ష్గా నువ్వు మాట్లాడుతున్నావు శ్రీజ, నితిన్ అసలు మాట్లాడినపో అని లెక్క. సంజన అంటే హార్ష్గానే అంటాం, ఇంకా గట్టిగా అంటాం, తప్పు ఒప్పుకోండి, మేము హార్ష్గానే ఉంటాం. నువ్వు హార్ష్గా ఉంటే ఆడియన్స్ ఇలా నిన్ను ఎంత వేగంగా పంపించారో అంత వేగంగా బయటకు గుంజేస్తారు. ఆ సిచ్యువేషన్ నువ్వు స్మూత్గా హ్యాండిల్ చేయలేవు. నిన్న కూడా ఇతడే ఫస్ట్లో సంజన విషయంలో మేడం తీసేయండి, కొద్దిగా కన్వీనియంట్గా లేదు, కొద్దిగా కంఫర్ట్ లేదు, డిస్కంఫర్ట్ అవుతుంది, మరి మిమ్మల్ని చూసి అందరూ పెడతారు, చెప్పి చేయించుకోవడంలో ఉంది నీ గొప్పతనం. నేను బాసు, నేను ఇన్ఛార్జ్ కాబట్టి నాకు మాట వస్తుందని అంతకు ముందు కూడా వార్నింగ్ ఇచ్చేస్తున్నాడు ఆ అమ్మాయికి. నిన్నట్లాగా మళ్ళీ మీరు ఇంకోసారి మళ్ళీ పాతలా ఫస్ట్లా ఇంప్రెషన్ చేసినట్టు చెయ్యాలి, మళ్ళీ మీరు నిన్నట్లాగా అంత హార్ష్గా అట్లా ఉండకూడదు, ఉంటే ఈసారి నేనంటే చూస్తారు. ఏం చూస్తారు? నువ్వు ఇంత హార్ష్గా ఏమైనా హార్ష్గానే ఉంటాం, మేము ఇలాగే ఉంటామంటే బాబు నువ్వు ఎలాగే హార్ష్గా బయటకు వచ్చి ఉంటే ఆ బిగ్ బాస్ హౌస్లో అవసరం లేదు, నీ వల్ల హౌస్ హార్మోని చెడిపోతుంది, బయటికి లాగి పడేస్తారు. ఇంకా అతని వార్నింగ్లు ఎట్లా ఉన్నాయంటే సంజన విషయంలో ఆ బెడ్ దగ్గర కూడా కూర్చొని ఆవిడ ఏది వివరణ ఇవ్వబోతున్నా అప్పుడు కానీ ఈ ఎగ్గ పంచాయతీలు కానీ ఈ పొలం గట్టు దగ్గర చూడండి తలల పగలగొట్టుకుని ఇరుక్కుంటారు. ఆ టైపులో అంతలా హార్ష్గా మాట్లాడుతున్నాడు ఆయన వార్నింగ్ ఇవ్వడం చూస్తుంటే. దేనికి ఎంత ప్రయారిటీ ఇవ్వాలో చూసుకుని లైఫ్లో స్విచ్ చేసుకుంటారు కదా, అట్లా ఉంది ఆయన చూస్తూ ఉంటే. ఎంఎన్జేలు సంజనతో మాట్లాడడం కూడా తప్పేనండి, ఎందుకు మాట్లాడతారని చెప్పి. అయితే ఓవరాల్గా వీళ్ళు అందరిలో చూసుకుంటే మాస్క్ మీద కాస్త బెటర్ అనిపించింది. ఎందుకంటే మేడం మీరు ఎగ్గ తినడం మాకు మ్యాటర్ కాదు, కానీ మేము ప్రాపర్గా పర్ఫెక్ట్గా హ్యాండిల్ చేయలేకపోయాము మా ఫుడ్ని అనే మాట వస్తుంది, అంతకు తప్ప మాకేం అభ్యంతరం లేదని ఆయన ఒక్కడే చెప్పాడు. డీమాన్ పవన్ అయితే వెరీ రాంగ్, నేను టార్గెట్ చేయట్లేదు, ఉండొక మాట ఊడొక మాట అంటా ఉన్నాడు. ఎందుకంటే చూస్తే నాకేమనిపించింది, ఆటలో అరటిపండు అనిపించింది. మనీష్ అయితే తెలివైన వాడిని అనిపించుకుని తెలివి తక్కువలాగే ఉన్నాడు. అలాగే శ్రీజ కంపరం ఒక్క ముక్కలో చెప్పాలంటే. ఆర్మీ మన ఏం చేస్తుంటే అతనికే తెలియట్లేదు. ప్రియా అయితే ఇరిటేటింగ్ నో డౌట్. ఇట్లా ఎంతసేపు మళ్ళీ తనుజని మీరు చెప్పాలి కదా, మీరు చూశారు కదా ఆవిడని టార్గెట్ చేయడం ఏందో అర్థం కావట్లేదు. మరి బిస్కెట్ అయిపోవడం ఖాయం నో డౌట్. మరి మీకేమనిపించింది లైవ్ చూసేటప్పుడు మెసేజ్ పెట్టండి. ఎగ్ పంచాయతీ ఇంత లొల్లి ఇంత కంటెంట్ ఆవిడ వల్ల వచ్చింది. నిన్న కూడా నేను మార్నింగ్ వీడియోలో కూడా చెప్పే కదా. సో మొత్తానికి వేరే లెవెల్ గేమ్ అయితే నడుస్తూ ఉంది. సో ఫస్ట్ టైం చూస్తే వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయడం అయితే మర్చిపోకండి.